సో కేసు విచారణలో భాగంగా ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. అలాగే గురువారం ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏసీబీ ఈ కేసు విచారణలో దూకుడు పెంచింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యూ. ఏదైతే స్కాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఒక కంపెనీతో పాటు దీంట్లో ప్రధానంగా అక్యూజ్డ్గా ఉన్న A1, A2 మొత్తం వాళ్ళలో కూడా సోదాలు చేస్తున్నట్టుగా ఉన్న సమాచారం. అయితే మొత్తంగా హైదరాబాద్ నగరంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒక కంపెనీకి సంబంధించి 4 చోట్ల సోదాలు నిర్వహిస్తుంటే 2 అధికారుల ఇళ్లలో కూడా అటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి బయట ఉన్న ఏదైతే కంపెనీలకు సంబంధించి వాటి దగ్గర కూడా మనం సోదాలకు సంబంధించి చూడవచ్చు. అయితే ప్రధాన దృష్టిలో అయితే కేబినెట్ అనుమతి లేకుండా మొత్తంగా 55 కోట్ల రూపాయల డబ్బులను FEOకి పంపించారన్న ప్రధాన ఆరోపణ మేరకు ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తారు. అయితే ఈ ఏసీబీ నమోదు చేసిన కేసును స్క్వాష్ చేయమని చెప్పి కూడా అటు కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు దాంట్లో ఊరట లభించలేదు, కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే దీనికి సంబంధించి అటు ఏసీబీ అధికారులు ఏకంగా దూకుడు పెంచారు, దీనికి సంబంధించి విచారణ ప్రారంభించారు. దీంట్లో ఇప్పటివరకు కేవలం దానకిషోర్ సంబంధించి స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేయగలిగిన అధికారులు మిగతా సంబంధించి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, హెచ్ఎండిఏ కార్యాలయం కావచ్చు, వీటిల్లో ఎక్కడ కూడా సోదాలు నిర్వహించలేదు. కానీ ఇప్పటివరకు అంటే హైకోర్టు సంబంధించి కేసు హైకోర్టులో ఉన్నది. అంతేకాకుండా ఈ నేపథ్యంలో కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణ కావచ్చు, విచారణ పిలిచి విచారిస్తేమన్నా ఇబ్బంది ఏర్పడవచ్చు, లీగల్ ప్రాబ్లం ఏర్పడుతున్న నేపథ్యంలో ఎక్కడ సోదాలు నిర్వహించకుండా ప్రశాంతంగా ఉండడం జరిగింది. అయితే ఇవాళ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే హైకోర్టు నుంచి అటు ఏసీబీకి పూర్తి స్థాయిలో కూడా అంటే ఏసీబీ నమోదు చేసిన కేసు సక్రమమైంది అని చెప్పి హైకోర్టు చెప్పడం, తర్వాత కేటీఆర్కు ఊరట లభించకపోవడంతో ఇప్పుడు ఏకంగా అటు ఏసీబీ అధికారులు మొత్తంగా 6 చోట్ల కూడా మొత్తంగా దూకుడుగా విచారణ ప్రారంభించారు, విచారణ చేస్తున్నారు, మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇప్పటికీ మొత్తం చూస్తుంటే దాదాపు 6 చోట్ల హైదరాబాద్ నగరంలో 6 చోట్ల కూడా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు, సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఒక కంపెనీ సంబంధించి 4 చోట్ల సోదాలు నిర్వహిస్తుంటే 2 అధికారులు ఐఏఎస్ అధికారులు ఒకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న మరొక అధికారి మొత్తంగా వాళ్ళ ఇళ్లలో కూడా ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నారు. A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళలో సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే అటు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఏకంగా ఆ కంపెనీకి యూకేలో ఉన్న కంపెనీకి 55 కోట్ల రూపాయల డబ్బుల్ని బదిలీ చేయమని చెప్పడంతో ఆ మేరకు ఎలాంటి అనుమతులు కావచ్చు, ఎలాంటి ముందస్తు చర్యలు కావచ్చు, ఎలాంటి డిస్కషన్ లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా ఏకంగా హెచ్ఎండిఏకి ఆదేశాలు జారీ చేశాడు అరవింద్ కుమార్. ఆ మేరకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలతోటి అప్పటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఏకంగా 55 కోట్ల రూపాయల డబ్బులని ఆయన నేరుగా విదేశాల్లో ఉన్న FEO కంపెనీకి ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కంపెనీకి డైరెక్ట్ గా 46 కోట్ల రూపాయల డబ్బులను పౌండ్ల రూపంలో మార్చేసి విదేశీ మార్గంలో మార్చివేసి దాన్ని విదేశాలకు పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి A1, A2గా ఉన్న A1, A2, A3 మొత్తం A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి మొత్తంగా వీళ్ళకి సంబంధించి కూడా సోదాలు ప్రారంభించారు. అయితే ఇప్పటి దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, డాక్యుమెంటేషన్ కూడా పికప్ చేస్తున్నాం, మొత్తం డాక్యుమెంట్ మొత్తంగా వెరిఫై చేస్తున్నాం. ఒప్పందాలు కావచ్చు, లేకుంటే ఒప్పంద పత్రాలు కావచ్చు, ఎవరో రికమెండ్ చేసుకున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, ఆ FEOకి డబ్బులు వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఏ బ్యాంకు నుంచి వెళ్ళాయి అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాం. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే రమేష్, ఈ 2 అధికారులు కూడా రాబోయే రోజుల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఏసీబీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కూడా ఏసీబీ యాక్షన్ ప్లాన్లో కొంచెం మార్పు ఏమన్నా కనిపిస్తోందనుకోవచ్చా? ఏసీబీ ఇప్పుడు దూకుడుగా పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కోర్టులో హర్డిల్స్ ఉండదు, కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు, కోర్టు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో తెలియదు, కోర్టుకి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడో తెలియదు. కాబట్టి ఇప్పటివరకు ఏసీబీ దూకుడుగా ముందుకు పోలేదు, ఏసీబీ ఎక్కడ విచారణ చేపట్టలేదు. ఏసీబీ కేవలం
దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రం రికార్డ్ చేసింది. మిగతా సంబంధించి ఈ హెచ్ఎండి ఒప్పందాలు కావచ్చు, ఒక కంపెనీకి సంబంధించిన ఒప్పంద పత్రాలు కావచ్చు, లేకుంటే యూకేలో ఉన్న ఫార్ములా ఈ రేస్ సంబంధించిన ఒప్పంద పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫై చేయలేదు. అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, వీటికి సంబంధించిన పత్రాలు కూడా ఎక్కడ వెరిఫై చేయలేదు. సదరు కంపెనీ మొదటి రేసింగ్ లో పార్ట్నర్ గా ఉన్న ఆ కంపెనీ సంబంధించిన పత్రాలు కూడా ఎక్కడ వెరిఫై చేయలేదు. కానీ ఏసీబీకి సంబంధించి విచారణకు ముందుకు వెళ్ళని చెప్పి హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో ఇవాళ ఇప్పుడే ఏకంగా 6 టీంలను ఫామ్ చేసి ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ ప్రారంభించారు. ఒక ప్రైవేట్ కంపెనీపై 4 చోట్ల సోదాలు నిర్వహిస్తుంటే ఒక అధికారి సంబంధించి 2 అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ దూకుడుగా వెళ్తూ దీంట్లో కంక్లూజన్ గా మొత్తంగా విచారణ చేయాలని కృతనిశ్చయం. అయితే రేపు ఈడీ ముందు కూడా 8, 9వ తేదీన వాళ్ళిద్దరు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ హాజరు కావాల్సింది. కానీ కొంత సమయం కావాలని అడిగితే వాళ్ళకు కొంత సమయం ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి. వాళ్ళు 8, 10వ తేదీలో వాళ్ళు ఏసీబీ ఎదురు హాజరు కావాల్సింది. వాళ్ళు రేపు అరవింద్ కుమార్ 10వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ ఎదురు హాజరు కావాల్సింది. వీళ్ళు సంబంధించి విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే ఇప్పటికే అటు కేటీఆర్ విచారణకు వచ్చేసి తన లీగల్ టీంను అనుమతిస్తే లోపలికి వస్తానని చెప్పి అతను ఏసీబీ గేటు అటు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు హైకోర్టు నుంచి పర్మిషన్ రావడం, హైకోర్టు విచారణ జరుపుకొని చెప్పడంతో ఫర్దర్ గా మళ్ళీ నోటీసులు 9వ తేదీన అటు కేటీఆర్ ను రమ్మని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిలో దూకుడు పెంచారు, విచారణ వేగవంతం చేశారు. ఫర్దర్ చర్యలకు కూడా అధికారులు సిద్ధపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. గురువారం ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి. ఆ తర్వాత ఏసీబీ కూడా వీళ్ళని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఈరోజు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు వచ్చింది. క్వాష్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ఆ తర్వాత ఏసీబీ దూకుడు పెంచినట్టుగా సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ప్రస్తుతం గురువారం ఈడీ విచారణ ఎదుర్కొనున్నారు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి.